నాయకులము జాతీయ ఎస్సీఆర్టీఎస్ కార్యదర్శి భట్టకృష్ణ, నా పేరు సుదర్శన్ బాబు, ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడిని, అదే మాదిరిగా జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్లము. మరి ఈరోజు గౌరవ ఏసీపీ మహంకాళి డివిజన్ గారిని కలవడం జరిగింది. మొన్న ఏదైతే పాట్ మార్కెట్ ఉంది, ఎస్కే నగర షాప్ యజమాని ఎవరైతే ఉన్నారో అభిషేక్ బాగర్ గారు, దేవార్ గారు, ధనరాజ్ గారు, హితేష్, మహావీర్ మొదలైన వారంతా కూడా కలిసి ఎడ్ల సాయి కుమార్ అనే ఒక ప్రయాణికుడిని రోడ్డు పైన కారు చాలాసేపు నుంచి ఆగుంది, పోవడానికి ఇబ్బంది అవుతుంది, కారు తొలగించమన్నందుకు ఈ 5 నిందితులు ఎడ్ల సాయి కిరణ్ను మరి తీవ్రంగా గాయపరచడమే కాకుండా కులం పేరుతో దూషించి కొట్టడం జరిగింది. ఈ యొక్క కొట్టడంలో ఆయన పన్ను కూడా వెళ్ళిపోయి గాంధీ హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. మరి ఇది చాలా దౌర్జన్యము. కేవలము రోడ్డు పైన అడ్డగోలుగా పార్కింగ్ చేసిన వాహనాన్ని తీయమంటే తీయకుండా, పైగా అతన్ని బెదిరించి కులం పేరుతో తిట్టి దాడి చేసి గాయపరిచినందుకు అతను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మార్కెట్ పోలీస్ వారు మరి ఐఓ మహంకాళి గారు డివిజన్ గారు సత్వరమే స్పందించి SC/ST అట్రాసిటీ 3(1) ప్రకారము మరియు అదే మాదిరిగా BNS సెక్షన్ ప్రకారం 1182 ప్రకారము 352 ప్రకారము సత్వరమే అతనిపైన ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. మరి ఎంత స్పీడ్గా అయితే ఎఫ్ఐఆర్ చేశారో అదే మాదిరిగా ఈ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని మేము SCRPS, MRPS సంఘాల తరఫున మరి గౌరవ ఏసీపీ గారిని ఈ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశాము. ఆయన కూడా 2-3 రోజుల లోపల అరెస్ట్ చేస్తామని తెలియజేయడం జరిగింది. మరి మేము చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం ఈ సంఘటన పట్ల. ఎందుకంటే మానవత్వం అసలు ఉన్నదా లేదా, మనిషిని మనిషిగా గౌరవించకుండా కేవలం బండి తీయమన్నందుకు మరి ఈ గుజరాతీ మార్వాడీలంతా కూడా రెచ్చిపోయి ఒక దళితుణ్ణి చాలా హీనంగా మాట్లాడుతూ, చాలా అవహేళన చేస్తూ, తిడుతూ ఆయన కొట్టడాన్ని మేము సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఈ బయటి రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వీళ్ళు జైనులకు చెందిన వాళ్ళు గుజరాతీలు, ఈ గుజరాతీల డామినేషన్ తీవ్రంగా ఎక్కువైపోయిందని వాళ్ళ గుజరాతీలో చెప్తున్నారు, వేరే కంపెనీలు ఉన్న వాళ్ళు. కాబట్టి వీళ్ళ యొక్క అరాచకాలను వీరు చేసేదంతా వ్యాపారమే, కానీ వ్యాపారంలో నకిలీలు, మిశ్రమాలు, కల్తీలు చేసి వీళ్ళు పైకొచ్చి పేదలను దోసుకొని బతుకుతున్నారు. వీళ్ళ పైన కూడా ప్రభుత్వం ఒక కన్ను వేసి వీళ్ళ ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నాం. వర్ధిల్లాలి సంఘాల ఐక్యత. ఎడ్ల సాయి కిరణ్కు న్యాయం జరగాలి. ఎడ్ల సాయి కుమార్కు న్యాయం జరగాలి. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి. నిందితులను వెంటనే దళితుల ఐక్యత, వర్ధిల్లాలి. దళితుల ఐక్యత, వర్ధిల్లాలి. అంబేద్కర్ ఆశయాలు కొనసాగాలి.